శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వింత ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కూటమి అధికారంలోకి వచ్చినందుకు పలు గ్రామాలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు చించేశారు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీలు చించిన వారికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన రెడ్డి పిండ ప్రదానం చేయించారు. ఇంకా ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పిండ ప్రదానం చేసినాం కాబట్టి వాళ్ళు శివైక్యం చెందినట్టే. అబ్బకి పుట్టినాడు కూడా తెలియదు. అలాంటి వెధవలు ఇలాంటి ఫ్లెక్సీల కోసము కోయడం జరిగినది. అందుకోసమే వాళ్ళ కోసమే ఈ పిండ ప్రదాన కార్యక్రమం ముఖ్యంగా వాళ్ళ కోసమే చేయడం జరిగింది. వాళ్ళు ఫ్లెక్సీలు కోసిన వాళ్ళు, ఫ్లెక్సీలు కోయమని చెప్పిన వాళ్ళకి కూడా ఇది పిండ ప్రదానం వాళ్ళ కోసం ముఖ్య ఉద్దేశం వాళ్ళ కోసమే. వాళ్ళు రాష్ట్రంలో ఒక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇది వాళ్ళకి శుభాకాంక్షలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించడం ఎంతవరకు దుర్మార్గమైన చర్య పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ధర్మవరంలో శ్రీ సత్యకుమార్ గారు విజయం సాధించడంలో ఇక్కడ ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి వారి యొక్క నాయకుల ఫ్లెక్సీలను ఫోటోలతో ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చోట కట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా కొంతమంది రాక్షసులు, అసలు వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు, దున్నపోతులతో సమానంగా మేము భావించి ఈరోజు వారికి పిండ ప్రదానం చేస్తున్నాం. ఎందుకంటే పిండ ప్రదానం ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళ మీద కేసులు పెట్టాము, వాళ్ళని తిట్టము, వాళ్ళని దూషించము. ఈ కార్యక్రమంలో పోలీసులకు కూడా వాళ్ళని శ్రమ పెట్టాము మేము. ఎందుకంటే ఈ చించిన వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు వీళ్ళు చేసే పొరపాటుకి, తెలివి తక్కువ పనికి వారి కుటుంబాలు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది.